సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 20వ సర్గము. శ్రీరాముడు తన వనవాస వార్తను కౌసల్యామాతకు తెలుపుట. అంతటా ఆమె తీరని దుఃఖమునకు గురి అయి ఆక్రందించుచు తన ఆవేదనను శ్రీరామునకు తెలుపుట. నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి అక్కడి నుండి కైకేయి మందిరం నుండి తల్లియగు కౌసల్యాదేవి భవనానికి బయలుదేరాడు. ఇంతలో స్త్రీల అంతఃపురం నుండి గొప్ప ఆర్తనాదం వినపడింది. తండ్రి ఆదేశింపక ఉన్నను శ్రీరాముడు తనకు తానుగా స్వయంగా అంతఃపురానికి సంబంధించిన కార్యములనన్నింటినీ నెరవేర్చుచు మనకు రక్షకుడుగా ఉండేవాడు. అట్టి రాఘవుడిప్పుడు వనములకు వెళుతున్నాడు. పుట్టినప్పటి నుండి కన్నతల్లియగు కౌసల్య ఎడమసలు కొనిన తీరుగానే మన విషయమును కూడా రఘువరుడు ప్రవర్తిస్తూ వచ్చాడు. ఎవరు ఎంతగా పరుషవచనములను పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తు మాట కూడా నేరుగడు. ఇతరులకు ఎప్పుడైనను కోపము కలుగునట్లుగా మాట్లాడడు. అట్టి పనులను చెయ్యడు. అంతేకాదు, అతడు క్రుద్ధులైన వారిని అందరినీ శాంతపరుస్తూ ప్రసన్నవదనుడై ఉండేవాడు. అయ్యో, అట్టి మన రాముడు నేడే ఇక్కడి నుండి అరణ్యములకు వెళ్ళిపోవుచున్నాడు. అయ్యో, మన రాజు దశరథుని బుద్ధి దెబ్బతిన్నట్లున్నది. సర్వప్రాణులకును దిక్కైన శ్రీరాముని అడవుల పాలు చేస్తున్నాడు. ఈ విధంగా అతడు సమస్త జీవకోటిని పరితాపములకు గురి చేస్తున్నాడు అని అంతఃపురమునందలి రాణులందరూ లేగదూడలను ఎడబాయిచున్న దేనువుల వలె దుఃఖంతో బిగ్గరగా ఏడుస్తూ రాజును నిందింపసాగారు. పుత్రశోకంతో కుమిలిపోవుచున్న ఆ మహారాజు అంతఃపురమునందలి బాధాకరమైన ఆ రోదన ధ్వనులను విని దుర్భరమైన దుఃఖంతో తల్పమునందే ముఖాన్ని దాచుకున్నాడు. అంతట శ్రీరాముడు ఆ అంతఃపురమునందలి రోదన ధ్వనులు చెవికి సోకినంతనే చెలించి ఏనుగువలే నిట్టూర్చాడు. తరువాత తనను తాను నిగ్రహించుకొని తమ్ముడైన లక్ష్మణునితో కూడి కౌసల్యాదేవి అంతఃపురానికి చేరాడు. అంతఃపుర ద్వారం దగ్గర మిక్కిలి పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. శ్రీరాముడు అతనిని ఇంకనూ అక్కడ కూర్చొని ఉన్న ఇతరులను చూశాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ శ్రీరామును చూసిన వెంటనే లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడు వర్ధిల్లుగాక అంటూ జయ జయధ్వనులు చేయసాగారు. అంతటా శ్రీరాముడు మొదటి కక్షను దాటి రెండవ కక్షయందున్న వేద పండితులైన వృద్ధ బ్రాహ్మణులను దర్శించాడు. వారందరూ రాజుచే బాగుగా సత్కరింపబడినవారు. తరువాత అతడు ఆ విప్రులకు నమస్కరించి ముందుకు సాగి మూడవ కక్షయందు ద్వారరక్షణ తత్పరులయ్యున్న యువతులను వృద్ధ స్త్రీలను చూశాడు. అచ్చట ఆ యువతులు వృద్ధ స్త్రీలు రాముని చూసి మిక్కిలి సంతోషపూర్వకంగా జయ జయధ్వనులతో శుభాశీస్సులు పలికి త్వరగా కౌసల్య మందిరమునకు వెళ్ళారు. వారు ఆ రామజననికి ప్రియమైన రాఘవుని ఆగమన వార్తను నివేదించారు. కౌసల్యాదేవియు నియమనిష్టలతో ఆ రాత్రిని గడిపింది. ప్రభాత సమయమున పుత్రుని హితమును గోరుచు శ్రీ మహావిష్ణువును ఆరాధించింది. పట్టు వస్త్రములను ధరించి ఉన్న ఆ కౌసల్య ప్రసన్న చిత్తముతో నిరంతరము వ్రతపరాయణయ్యుంది. అప్పుడు ఆమె మంగళ కార్యములను నిర్వర్తింపజేసి మంత్రపూర్వకముగా బ్రాహ్మణులచే హోమ విధులను జరిపిస్తూ ఉంది. ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురంలో ప్రవేశించాడు. అచ్చట అగ్ని కార్యములను జరిపించుచున్న తల్లిని దర్శించాడు. దైవారాధన నిమిత్తమై సిద్ధపరచబడి ఉన్న పెరుగు, నెయ్యి, మోదకములు, అక్షతలు మొదలగు హోమద్రవ్యాలను చూశాడు. ఇంకనూ రఘునందనుడు పేలాలను, తెల్లని పువ్వులను, పాయసమును, నువ్వుల అన్నమును, అట్లే సమిధలను, పూర్ణకుంభములను చూశాడు. వ్రత నియమములను పాటించుచుండుటచే కౌసల్యాదేవి కృషించి ఉంది. ఆమె తెల్లని పట్టు వస్త్రములను దాల్చి దేవత వలె శోభిల్లుచు తమ ఆరాధ్య దైవమైన విష్ణువును జలాభిషేకములతో తృప్తిపరచుచు సేవిస్తూ ఉంది.
అట్టి కౌసల్య మాతను రాఘవుడు దర్శించాడు. అంతటా కౌసల్య తనకు ఆనందదాయకుడైన శ్రీరాముడు చాలా కాలమునకు తన కడకు రాగా సంతోషంతో పొంగిపోయింది. తరువాత ఆమె ఒక ఆడుగుర్రము తన కిశోరమును పిల్లను చేరినట్లు ప్రేమతో తన కుమారుణ్ణి సమీపించింది. అప్పుడు రాఘవుడు తనకు ఎదురుగా వచ్చిన తల్లికి పాదాభివందనం ఆచరించాడు. ఆమె కుమారుని అక్కున చేర్చుకొని మక్కువతో మూర్ధమును ఆఘ్రాణించింది. తరువాత కౌసల్యాదేవి అసహాయ సూరుడైన తన కుమారుడగు శ్రీరామచంద్రునిపై గల పుత్రవాత్సల్యంతో ఆయనకు ప్రియమును హితమును గూర్చుచు ఇలా మాట్లాడింది. ఓ కుమారా, వృద్ధులను ధర్మమూర్తులను మహాత్ములను అయిన రాజర్షుల వలె దీర్ఘాయువును ఘనకీర్తిని ఇక్ష్వాకు వంశోచితమైన ఉదాత్త ధర్మమును పొందుదువుగాక. ఓ రాఘవ, సత్యసంధుడైన మీ తండ్రియగు మహారాజును దర్శింపుము. ఆ ధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిషిక్తుని గావించును. తరువాత ఆమె నాయన భోజనము చేయుము అని పలుకగా రాఘవుడు భోజనాసనాన్ని స్పృశించి తన వనగమనమును గూర్చి తల్లితో తెలుపుటకు బిడియపడుచు సంకోచించుచు అంజలి ఘటించాడు. సహజముగానే వినయశీలి అయిన ఆ రాముడు తాను దండకారణ్యమునకు బయలుదేరుచున్నవాడగుటచే తల్లిపై గల గౌరవముతో ఆమె అనుజ్ఞ గైకొనదలచి వినమ్రుడై ఇలా పలకడం ప్రారంభించాడు. అమ్మా, గొప్ప భయావహ స్థితి ముప్పు ఏర్పడినది. నిజముగా నీకు తెలియకపోవచ్చును. ఈ వార్త నీకును వైదేహికిని ప్రియమైన లక్ష్మణునకును దుఃఖమును కలిగింపవచ్చును. అయినను తెలిపెదను. దండకారణ్యమునకు వెళ్ళుచున్న నాకు ఈ రత్నాసనముతో పని ఏమి? నేను దర్భాసనము విష్టరాసనముపై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది. నేను రాజభోగములను విడిచి కందమూలములను తింటూ మునులవలే నిర్జనమైన వనమునందు 14 సంవత్సరముల పాటు నివసింపవలసి ఉన్నది. మహారాజు భరతుని యువరాజు పట్టాభిషిక్తునిగా చేయును. ఆయన నన్ను మాత్రము దండకారణ్యమున ముని వృత్తితో నివసింపవలసినదిగా ఆజ్ఞాపించెను. నేను నిర్జనారణ్య ప్రదేశమున 14 సంవత్సరముల కాలము అడవులలో లభించు ఫలమూలములను సేవిస్తూ వానప్రస్థుని వలె కాలము గడుపుదును. ఆ మాటలను వినినంతనే ఆ కౌసల్యాదేవి అరణ్యమున గండ్రగొడ్డలిచే నరకబడిన మద్ది చెట్టు యొక్క కాండము వలెను, దివి నుండి భువికి జారిన దేవత వలెను క్షణములో నేలపై పడిపోయింది. అట్టి తీవ్రమైన దుఃఖమునకు తట్టుకోలేక మూర్ఛిల్లి అరటిబోదెవలే నేలపై పడి ఉన్న కౌసల్యామాతను శ్రీరాముడు లేవనెత్తాడు. బరువును మోయలేక చతికిలబడి శ్రమ నివారణకై అటూ ఇటూ పొర్లి లేచిన ఆడుగుర్రము వలె ధూళిదూసరితమై దీనయ్యున్న తల్లి యొక్క శరీరమును శ్రీరాముడు చేతితో నిమిరాడు. కౌసల్యాదేవి జీవితము సుఖములకు లోటు లేనట్టిది. అయినను ప్రస్తుతము ఆమె తీరని దుఃఖమునకు లోనై తన చెంతనేయున్న నరశ్రేష్ఠుడగు శ్రీరామునితోటి ఇలా అంటోంది. ఆ మాటలు చెరువులోనున్న లక్ష్మణునకు వినబడుతూ ఉన్నాయి. నాయనా రామ, నీవు నాకు జన్మింపకున్నచో ఇప్పుడు ఈ పుత్రుని ఎడబాటు దుఃఖమునకు గురి అయ్యాడు దానను కాదు. అప్పుడు నాకు సంతానము లేదని దుఃఖము మాత్రమే మిగిలి ఉండేది. దానికంటేను ఈ పుత్రుని ఎడబాటు దుఃఖము మిక్కిలి దుర్భరమైనది. గొడ్రాలికి తనకు సంతానము కలగకపోయేనే అను మనస్తాపం ఒక్కటి తప్ప మరి ఒక దుఃఖము ఉండదు. ఓ రాఘవ, భర్త అధికారమునందు పట్టమహిషి పెద్ద భార్యగా ఆభరణాది ఐశ్వర్య లాభములను గాని పతి యొక్క ఆదరాభిమానములతో కూడిన గొప్ప సుఖములను గాని ఇంతవరకును పొంది ఉండలేదు. ఇంకా పుత్రుడు అధికారములో ఉండగానైనను అట్టి కోరికలు తీరవచ్చునను ఆశతో జీవిస్తూ ఉన్నాను. అట్టి నేను రాజునకు పెద్ద భార్యను, రాణిని అయి ఉండియు ఇంక మీదట నిరంతరము సూటిపోటి మాటలతో నా మనస్సును గాయపరుచునట్టి నాకంటే చిన్నవారైన సవతుల యొక్క పెక్కు పరుష వచనములను వినవలసి వచ్చును. సవతులతో మాటలు పడుట కంటే స్త్రీలకు బాధాకరమైనది మరి ఒకటి ఉంటుంది. అంతులేని
నా ఈ శోకము విలాపము ఇట్టిది ఇంతటిది అని చెప్పుటకు శక్యము కాదు. నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇట్టి నిరాదరణకు లోనయ్యాను. నాయనా, నీవు దూరమైనచో ఇంకా చెప్పవలసినదేమి? అప్పుడు నాకు మరణము తథ్యము. ఇంతవరకును నేను భర్త యొక్క గద్దింపులకును ఉపేక్షలకును మాత్రమే గురి అయితిని. ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానముగాను వారికంటను హీనముగాను చూసెను. ఇప్పుడు నన్ను సేవించువారును నాతో ప్రియముగా మాట్లాడువారును నీవు ఇక్కడ నుండి అడవులకు వెళ్ళిన తరువాత కైకేయి యొక్క పుత్రుని భరతుని చూసి భయపడి వారు నాతో మాట్లాడుటకును జంకుదురు. కుమారా, కోపస్వభావము గల కైకేయి ఎల్లప్పుడూ దురుసుగా మాట్లాడుచుండును. అట్టి ఆమె ముఖమును నిస్సహాయ స్థితిలోనున్న నేను ఎట్లు చూడగలను? ఓ రాఘవ, నీవు యువరాజు అయినచో నా కష్టములన్నీయు కడతేరునని ఆశించి నీవు జన్మించినప్పటి నీ ఉపనయనము జరిగినప్పటి నుండి ఈ 17 సంవత్సరములు నిరీక్షిస్తూ వచ్చాను. ఓ రఘునందన, ఇంతవరకును సవతుల సూటిపోటి మాటల వలన కలిగిన దుఃఖ కారణముగా నేను మానసికముగా కృంగి కృషించి ఉన్నాను. ఇంకా చిరకాలము వారి తిరస్కారముల వలన కలుగు తీవ్ర దుఃఖమును నేనెంత మాత్రము భరింపజాలను. నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన నీ ముఖ శోభలను చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైన జీవితమును ఎట్లు గడపగలను? బహుశ్రమల కోర్చి ఉపవాసములు చేసి దేవతలను ధ్యానించి ఆరాధించి నోములు నోచి నిన్నుగని ప్రేమతో పెంచాను. నేను దురదృష్టవంతురాలను అగుట వలన నీవు అరణ్యములకు వెళ్ళుటతో అవి అన్నీయును వ్యర్థములే అవుతున్నాయి. ఇంక నాకు మిగిలి ఉన్నది తీరని దుఃఖము మాత్రమే. వర్షాకాలమునందు కుంభవృష్టి వలన క్రొత్త నీటిచే పొంగి పొర్లుచున్న ప్రవాహపు ధాటికి మహానదీ తటములు తెగిపోవును. కానీ ఇంతటి దుర్భరమైన దుఃఖవార్త యొక్క ఆటుపోట్లకు గురి అయ్యును నా హృదయము మాత్రము బ్రద్దలగుటలేదు. కనుక నా గుండె గట్టిది అని నేను అనుకుంటున్నాను. ప్రాణభీతిచే ఏడ్చుచున్నను. లేడిని సింహము బలవంతముగా లాక్కొని పోవును. కానీ యముడు మాత్రము నా ప్రాణములను హరించుకొని పోవుటకు ఇష్టపడుటలేదు. ఎందుకనగా యమలోకమును కూడా నాకు చోటు లేదేమో. కనుక నిజముగా నాకు మరణమే లేనట్లున్నది. దుర్భరమైన ఇంతటి కష్టము వచ్చి పడినను నా హృదయము పగిలిపోవట్లేదు. నేలపై పడి కూడా నా శరీరము ముక్కలు కాలేదు. ఆ రెండును ఇనుముతో చేయబడినవే. కనుక నాకు అకాల మరణము లేదనుట నిశ్చయము. సంతాన ప్రాప్తికై నేను నోచిన నోములు, చేసిన దానములు, వనర్చిన ధ్యానాదులు, ఆచరించిన తపస్సులు ఈ సంఘటన కారణంగా చవిటి నేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములైనవి. దూడకు దూరమైన గోవు వలె నీకు దూరమైనచో, నీ ఎడబాటునకు గురి అయినచో నేను జీవింపజాలను. తీవ్రమైన దుఃఖముల తాకిడికి తట్టుకొనలేని స్థితిలో ఉన్నవాడే ఎవడైనను స్వేచ్ఛగా అకాల మరణమును పొందగలిగినచో నేనును యమలోకమున మృత్యుముఖమున చేరి ఉండేదానను. చంద్రుని వంటి ముఖకాంతులు గలవో కుమారా, స్వేచ్ఛా మరణము నాకు అసంభవమైనప్పుడు ఇంక నీకు దూరమై నీ ఎడబాటునకు లోనే నేను జీవించుటయే వృధా. కావున వాత్సల్య కారణంగా విడిచి ఉండలేని ధైర్యము సడలిన గోవు లేగనువలే నేనును నిన్ను అనుసరించి వనములకు వచ్చేదను. కౌసల్యాదేవి సత్యప్రతిజ్ఞుడైన ఇచ్చిన మాట తప్పని శ్రీరాముని గురించి ఒక క్షణం ఆలోచించింది. రాముడు అరణ్యములకు వెళ్ళినచో ఇక్కడ సపత్నుల వలన తనకు ఎదురగు దుఃఖ క్లిష్ట పరిస్థితులను సమీక్షించింది. పర్యవసానముగా తనకు సంభవింపనున్న ఆ తీవ్ర దుఃఖములకు తాను తట్టుకొనలేనని గ్రహించింది. అట్టి స్థితిలో బంధింపబడిన సూతిని చూసి దుఃఖిత అయిన కిన్నెర స్త్రీ వలె ఆమె బోరుమంటూ మిక్కిలి విలపించింది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 20వ సర్గము సంపూర్ణం. శుభం.